80 ఏమడ ఒక కాలపట్టం 90 ఏమడు ఉన్నదాకా రాజ్యం పెద్దది దేశం పెద్దదయ్యా ఏటి మీద ఎంతమందా పాడి మీద పన్నమందా చిన్న గుట్ల మీద చిన్న నావుల మందా చిన్న గుట్ల మీద పేలాది మందరా తమడు తొడిలాగిన మందా ఇష్ట తంపది వస్త వాక్యం ఉలగల వాడు ముద్రా తంపన్నా ఎండి వచ్చిండు కుడిన బంగారం పోచిండు దాన తప్పులు బట్టి దానము చెడని పదార్థమాని తప్పులు బట్టి దానవలాగే ఆయన సంగతి కచ్చి మీద ఉండని ఆ రాజు భర్త భార్య వాడి విల్లమ్మ అమ్మ ఓ నాయనా కొంతమంది ఆడలు జరుపుతా మొగరాన్ని కొడుతుంది అది సన్మాన బియ్యమట ఓరాయను సర్వల బట్టలు రాకవాలో సన్మాన బియ్యం సర్వల బట్టలు గడ్డవాళ్ళు చేరుకుల బట్టలన్నీ అప్పుడు ఎదురు తప్పని చెప్పాలనుకోండి తగినాలు కొన్నమ్మా అన్ని రకాల వంటలండి రోజులు పెట్టి భర్తలు బతుకున్నారట అమ్మాకి అత్యంత విడిచిపెట్టుదాగా బోనాలు అత్తయ్య విడిచిపెట్టు కానీ బోనాలు ఇప్పుడు రావు ఇప్పుడు మన కథ అయిపోతారు వాళ్ళ రచనాలు ఇట్లా ఇడుగుకుండు ఇట్లా మందరు ఇట్లా ఆ తల్లి చూడవయ్యా అన్ని రకాల వంటలు ఏదిలోకి దొరికిందమ్మా భర్తతో చూస్తుంది కన్న తల్లి పైన బాపమ్మ నా భర్త రాజున కట్టి మీద కొలువురి కొడుతుండేనా
ఆయనకి ఇల్లు ఆదికి రాదు ఎందాన్ని మర్చిపోతాడు ఆకలన్న తెలియదు నా భర్తకు నా భర్త లేని పోయి నేను ఎట్లా చెయ్యాలి నిజంగానే ఆయుల గుణము చూడుంది ఏ పండుగైనా ఏ పబ్బమైనా నా ఇంట్లో నా భర్త ఉండాలి నా కడుపుతోటి కన్న పిల్లలు ఉండాలి వాళ్ళు కడుపు నిండా భోజనం చేస్తే ఆడపిల్లలకు తినకుండా తిన్నట్టు ఆనందం అనిపిస్తున్నాట ఏమంటావు కంటద్దాలు పెట్టుకున్నా ఎట్లా పూర్వంలో భర్తలు తిరగబాడి ఎత్తుకెత్తలేదట ఇక ఇప్పటోళ్ళు ఉంటారు కొంతమంది పులగంటారు వాళ్ళు వచ్చేది వాళ్ళ చేతుల్లో వచ్చేది మొగడు రాక ముందే 3 సొల్ల బియ్యం పెట్టుకుంటది ఆ మగారింటికడ మీ కౌసు బాగా విన్నరాయ అత్తగారింటికడ పప్పు పెట్టులేరాయ మొగడు పలవంచ మరి కొనుంటది బావుకిల చికెన్ తెచ్చుకుంటుంది ఏ ముట్ట కాముట్ట గోరించుకుంటారు అయినాక తింటారు వాళ్ళ మొగడు ముందు ఒకటి కచ్చేపడి చెప్తాడు బోలు వేస్తారు ఊరు మొగల గట్టగాలు వాళ్ళు ఇద్దరాలు మొగలు పునీతులే ఇద్దరాలు మొగలు ధర్మాత్ములే ఇంటి కూడా భోజనమాట తలివర్తత అన్నమాట శివ సూత్రములు చెప్తున్నారు ఎన్ని రోజులు నమ్మిన తల్లికి అమ్మ అని పిలవాలి వెళ్ళలేదాట దైవమా తనకు లేని తందా పోయి కాడ పొందనాట కర్రదాన వైతదా ఒళ్ళు పోను వైతదా ఇత్తడి కుత్తడి కాదు తొత్తు దొరసానిగా సున్న కొత్తు సున్న మెత్తలేదురా తన కనకు వండాలి తన నమ్మారి పిలవాలి తన చేను వండాలి తన ఇల్లు నిండాలి అరే సాయి ఒక పైన కమ్మి ఒక్క పైన కమ్మి బాక్స్ తన చేను వండి తన ఇల్లు నిండాలి నా కన్ను రాలి చెరువు నాకెందుకు ఇచ్చిండు ఏ పిల్లగిన కోరుకుంటది గుణవంతుడైన భర్త దొరకాలి తర్వాత నా కడుపు వండాల భర్త భక్తి ఉండగా ఏ కన్ను ఇయ్యాలని ఏ పిల్లగిన కోరుకుంటది ఎందుకంటే ఆడపిల్లల గత్తయి మాటలు మోనికి రావు లగ్గమైనక్క మోనికి 10 ఏళ్ళక పోరగంట పుట్టకపోని చూద్దాం అనుకుంటాను అది కండలేకమ్మ కనిపిస్తుంది పోరగంట పుట్టకపోతే కానీ ఆడపిల్లలు గట్టగా లగ్గమైన పిల్ల ఏడాది పోయి 2 ఏళ్ళు 2 ఏళ్ళు పోయి 3 ఏళ్ళు పడని అవ్వగారికి అత్తగారికి నడవంగా ఆగిస్తుంటే అమ్మ వస్తుందంటారు ఏమైనా పిల్లి ఇంకేం గంట పడతలేదు ఉంటారు ఆడవారికి సచ్చిన సమానం అనిపిస్తుంది అందుకే నేను అమ్మని కావాలి అందుకే నేను తల్లిని కావాలి నా కడుపులో పుట్టిన పిల్లగంటూ నన్ను అమ్మాని పిలవాలి అమ్మాని పిలిచే పలుకు లోపలి ఎంతటికి అమ్మధనం ఉంటుంది పిలువని మలుపుల కరించను ప్రేమను వర్షించింది ఆయాసముల గాని ఆనందముల గాని తొలి పలుకు అమ్మ అది ఎంత దుర్మార్గుడు కొడుకైతేంది అవ్వ ఎదుగుతలే కండలకి మెరుగులు దుంక కొడుకులు గాని గిరగిరతో వంట పోతుంటే కారు కోట్లో తగ్గుతావా అని చెప్తాను అమ్మా అమ్మా అంటాడు గాని నా ప్రేమగల పెళ్ళవా అయ్యో నీ పెళ్ళని ఎత్తపోయి కాబట్టి పెంట పొందలెత్తేసి అప్పుడు పెద్దవాడికి వస్తారా అమ్మ అమ్మాదికి వస్తుంది అమ్మను మించిన దైవం ప్రపంచం నిలబడోటి తల్లిని కాదన్నవాడు కొడుకు కొడుకే రాదు మరి ఈ జన్మ పరమాత్మ నాకెందుకు ఇచ్చిన నా తల్లులారా ఏ నింద గాని ఏ కష్టము గాని ఏ బాధ గాని ఆడిల మొత్తం ఎరుగు గోరు పోయ్యరు పుట్ట రాజ పుట్టుక ఆడవారి పుట్టని అదృష్టహీనమైన పుట్టక ఈ మొగోడు పుట్ట కోసి పెట్టుకుని 7 ఏళ్ళ వరకు తిరిగి రాని ఆ నచ్చిన తురలకి ఇంత కడతాడు రాజులు ఇంత చెప్తాడు వానికి ప్రతి ఒక్క నమస్కారం పెడతాడు ఎట్లా వచ్చినా సేఫ్టీ అని అంటాడు అదే పెద్దదైన పిల్ల ఒక్క రోజుకి తగలబడకపోతే తల్లి కనమారవే తండ్రి కనమారవే తోడముట్టనగల కనమారవే 7 ఏళ్ళు మొగోడు కనబడితే 7 చూపెట్టు చూపరు మొగోడిని ఒక్కనాడు ఆడపిల్ల కనబడకపోతే ఇంటింటి రాజులందరి కనమారు ఆ బ్రహ్మదేవుడు మోసగాడు కాదు నా తల్లు రాలా ఆడపిల్ల కూడా
ఆడబిడ్డ మొగడి గిట్ట చచ్చిపోతే తల్లిదండ్రులు అనుకుంటారాట నా బిడ్డ కాయల్ల కాయుంది నా బిడ్డ పిందెల్ల పిందుంది నా బిడ్డ ఈడేం వేయింది అని ఆ పిల్లలు కొడుకు ఇచ్చినట్టు చెప్తాను ఆ పిల్ల అత్తగారించిన లగ్గాలు కానీ కూరలు పట్టను మంగళాత్తులు పట్టను కొడుకు ఇయ్యబోయ్యని ఆ పిల్ల కలిగట్టే కొంతమంది ఆడలు పంచ పేర్నాలు పెడతారు అది తన మీద కొంగేసుకొని వస్తున్నది పచ్చని పందిట్ల పాదం పెట్టనియకుడి పశువు కలిపి నక్షత్రాల చేతులు పెట్టకుండా ఉంటారు చూడు హారనానికి ఒక్క మొగలు చచ్చిపోతే తన మీద ఎక్కించి తన దగ్గర ఒడిగించి మూల కూకుండా పెట్టి ఉండతారం చేస్తారు ఈ మొగోడికి 60 మంది పెంపాలు చచ్చిపోయి 21 దానికి రెడీ ఉంటాడు ఆయనకేం బంద్ అయింది బొట్టన్నది బంద్ అయిందా ముండతనం అన్న పేరున్నదా నా తల్లులారా అడవిలకు సంతాన ఫలము లేకపోతే స్వర్గానికి తొవ్వలేరు ఉన్నామనర్థము నుంచి తప్పించవాడే పుత్రుడు ఈ జన్మ యస్కము నా భర్త వచ్చినాక నా భర్త పాదాలు కలిగి ప్రయోజనం కొన్ని నాడు సంతాన వతిని కావాలి అమ్మడు కావాలి అని కోరుకుంటానని లోగిల పోకుంది పైరాల పాపమ్మ ఈమె సంగతి ఇక్కడ ఉండని రాజులక చెరి మీద తండ్రి వాడు అంత మంచి భార్య దొరికిందిరా నా భార్య గుణవతి శ్రీరవతి పరమ పాతివక్షం కలిగిన నా భార్య పాయిరాల పాపమ్మ ఎన్ని జన్మల పుణ్యమో నా కర్తంగైంది పాపమ్మ పోయేదాకా నా భార్య కమలవన్న విరబోదు మీరచ్చంత వరదాకా ఈ దానములు బంధు పెట్టకురి దానము చెడని పదార్థం అన్నది వెనకాల పెద్దలు క్షేత్రం వెలిగి ఎత్తులు పెట్టాలి పాత్ర వెలిగి దానం వేయాలి గోత్రం వెలిగి పిల్లని తెచ్చుకోవాలి నా తాతలు నా ముత్తాతలు రాజ్యం వెళ్ళి రూపొంగి ఉంటానేం రేపు నేను వంగ పోతానా తల్లి గర్భముల కేలి రంగ ధనము తీసుకాడు ఎవడు వెళ్ళి పొంగేవాడికే వింటారా ఓట్ల శిరవంతమని కొంపని ఉంటేనే కాట్ల పెట్టినాడు కానీ మన ఎంబడి రాదు ఈ మానవుల జీవితం నాలుగొద్ర భోగం నరం మీరుతుండు 9 తొర్రలతో తిట్టిని తుస్తున్నాడు కానీ ఎప్పటికైనా పాయమే మాయ శరీరానికి మానవుడు మమతలుకోవద్దు ఈ రైతు కాడికి ఎన్నో పురుగులు వస్తున్నాయి సత్తున్నాయి పురుగుల రీతి మానవ జాతి ఎవరికేం పేరున్నది పుడుతున్నారు చచ్చిపోతున్నారు చచ్చిన తెల్లారి పేరు మర్చిపోతున్నారు అది కాదు లెక్క మానవులై పుడితే నూరెందాయిసే అది 1000 ఏళ్ళ కీర్తి ఉండాలన్నాడు ఆ చక్రవర్తి నేనేం పోతున్నా వస్తున్నా ఎక్కడ ఎక్కడ
సుఖమైన ఆడలకు ఏదైనా భర్త బాగా తొలి పెద్దనుకోవాలి తోడి నీళ్ళు చేతులని వారి పట్టుకోవాలి భర్త పట్టగోరు కూడా ఏదో తల్లి ఉన్నది రాగవాను కుడి పాదమును పెట్టవేయండి తల్లి ఉండవయ్యా మెరిగిట్టలోకి పోతే ఆడల కింద మొగల భర్తం తలసరైతుందో ఏమో నా భార్య మీద నాకు మాత్రం ప్రేమలున్నాయి ముందు నా పెళ్ళాడిన మీద బాగానే ఉంటే ఇప్పుడు ఎట్లుందో ఆమె గుణం దొంగులుకోవాలి అందుకే ఇటువంటి బుద్ధిమంతలు ఏమన్నారు పెళ్ళ మీద మొగోడికి నిండు రూపాయి ప్రేమ ఉన్నప్పుడు ధారాళమందం దాస్తూ అన్నాడు చారాళమందం పెళ్ళ మీద ప్రేమ చూపించన్నాడు ఈ బారాణ వరకు ఒక్క చారాన తల్లిదండ్రి పైన ఒక్క చారన యాడు బిడ్డల మీద ఇంకో చారను తన్నదమ్ముల మీద మిగిలిన చారా అది పెళ్ళ మీద చూపి ఎగరక్షపడక ఈ రవుల మీద చూపించక ఇదే 2 రూపాయి ప్రేమ మొగోడు పెళ్ళ మీద చూపిస్తే భార్య కింద భర్తలు పని మనుషులు అయితేనే కళ్ళకు నిలబడ్డయ్యారు అది కాకుండా తొడి బుద్ధిమంతులు ఏమన్నారు భార్య మీద భర్తల ప్రేమ ఉండాలి భర్తల మీద భార్య ఉండాలి ఆయుల మీద ముగ్గురు ఉండాలి ముగ్గుల మీద ఆయులకు ఉండాలి నా భార్య వచ్చి నా పాదాలు కడిగి పాదాలు పడి మీద పైన చల్లుకోని నా ఆరోడికి రమ్మంటే పోతలేను లేకపోతే నగర్లు బట్టి గంట పిల్ల ఆగులారిందా ఆయులు కొడుకుంటే బట్టలు లేవాలి నగలు లేవాలి సీరలు లేవాలి కడాడుల కలిసిస్తే అది కొన దుట్ట మీదకి కూర్చుండేది కాక ఇంటికాడ పక్కకు మంచాలు ఏమంటారే ఆటోల కూకున్నయ్యలాలో వచ్చినాక రోడ్ల పోను అది రాజెప్పుడున్నాడు ఆ తల్లి ఎట్లా వస్తున్నది ఆ భర్త వేడికి నన్నదల్లి బాబమ్మ
భార్యలు కలిగింది ఇప్పటి మొగోళ్ళలో ప్రేమదారు కలుగుతాం కలుగుడే అచ్చిరాక తల్లి పచ్చి పాలతోని పాదంబులు కడిగినమ్మా పాదముల పడ్డ నీళ్ళు పైన చల్లుకున్నావు దేవి నీ బుద్ధి ఇచ్చిన నీ జ్ఞానం తెచ్చిన ఆనందమైన సమయం ఎందుకో నీ ముఖమే అదముఖంగా పడుతున్నది లగ్గమై 8 రోజులాయి ఒక్క మాట నీకు నేను అన్నాను ఒక పూట కూడా రావా ఒక రోజు కూడా ఒక దెబ్బ గిట్ట నిన్ను నేను కొట్టి మాయే ఆడవిల్లై పుట్టిన పాపానికి తల్లిని వార్తది తండ్రిని వార్తది ఊరును వార్తది చుట్టాల వార్తది ఎక్కడ పుడతాడో ఈ మొగోడు 3 ముళ్ళ రంధ్రానికి తల వంచుకొని ఆడవిల్లత్తగా తడుగు పెడతాడు అత్తమామల కొచ్చోళ్ళు కాని మధురు పచ్చి రంగలు కాని చేసుకున్న భర్త ఒక్కడుకున్న వంతుడైతేనే అవగారిని మనిషి అత్తగారిని తానుకుంటారని అర్థాలు పెట్టుకున్నాక అవునా నేను గుణక పువ్వుల వ్యక్తిరత్నే గుణం ఇంకా మారడు అవునా కొందరి రాతలు మంచిగా ఉంటాయి మంచి మొగడు దొరుకుతాడు ఇంకో కొంతమంది ఆడల రాతలు తీసుకుపోయి గట్టేరు కొన్న పాత్ర భార్యల రక్తము దాగే భక్తం దొరుకుతారు కొంతమంది ఆడలకు పెళ్ళాము కట్టం ఎత్తి మొగోడు దొరుకుతాడు ఒక్కొక్క తల్లికి లేదా ఒక్కొక్క తల్లి పుట్టిన కట్టబడుతుంది వారానికి పుడతారు అది జన్మలు గీసిన పాపం ఇక ఒక్కొక్క తల్లి పొద్దుకు తగ్గిపోయింది అనుకున్న భయం గచ్చ 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 పొద్దు కూకుడు అయ్యేవాడు ఆడు మొగడలో చక్కగా తగ్గించి లిక్కలు మీద లిక్కలు 3 లిక్కర్లు కొట్టేస్తారు ఆడన్నవే ఏమంటాడు కిందనే కలుపుతాడు ఆడు మంచం వేయమంటాడు ఆడు మీద వండే తెలవది ఆడు కింద వండే తెలవది పొద్దుగా లేచుంటే ఆయన బెడ్ మీద వన్నదా బెడ్ కింద పెందాము కట్టలు ఎట్టెక్కినేమో గోడున్నాడు ఒక్కొక్క తల్లికి అది రాక అందుకని ఇంతమంది మొగోళ్ళు నల్లిద్దరన్నారు ఇక్కడ పల్లాడు కుమార్పల్లి సాయిగాడు అందుకని ఎప్పుడన్నా ఒక మాట నేనన్నా చిరుకులు రాలుతున్నాయి ఏ ఇంటాలు కల 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 కల
నగలు ఉన్నా లేకున్నా నవ్వుకుంటా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మి తాండవింటుంది రాదురు ఏమిలే కదమ్మా అవసరమైతే అంబారిపేట రమ్మ ఎదబెడతా అవునా పెళ్ళాని కన్నా ఎక్కువ అన్న మొత్తం అడుగుతున్నా కానీ కొనటోడ కరోనా రోగం చేయబట్టి ఎన్నడో పోతుండే పోకపోనారా స్వామి
10 మంది కొడుకులు ఉండగా నాదో తల్లి కాలం వెళ్ళాడు తండ్రి కాలం వెళ్ళాడు ఆ 10 మంది కొడుకు ఊరికే తలతలాపు కూర్చుంటున్నాడు ముట్టె దుఃఖం కోటలో ఉండగానే కుమిలి పోతారు నాదో ఒక్క కొడుకు దూకం పెట్టుకుని తల్లిదండ్రి గర్భాలు నాదా ఒక్క బిడ్డ ఉన్నా ఆ కన్న బిడ్డను దక్కను దాచుకుని 7 గంటల పలికింది నాదో తల్లి కాలం వెళ్ళాడు తండ్రి కాలం వెళ్ళాడు నా బిడ్డ నీ తల్లి కాలం ఒక్క మాట తెలవంగానే చేతుల్లో మన చేతులు ఇంటి పట్టుకుని చేతులకు తెలవనగా కొట్టుకుంటూ ఒత్తుకుంటూ చేస్తే తల్లిదండ్రులు కన్నడికులు ఆట ఉడుకులాట బిడ్డలు ఉంటారు మీద పడి ఏడవాలంటారు పదములేనటువంటి పడతి వత్తు యుద్ధము రాగా నీ పాదాల సన్నిధిలో ప్రాణాలు వదులుతానంటున్నవా దేవి ఇచ్చేదా నువ్వు దచ్చినాక నేను బతికి ఉంటానా ఏ దేవి మొగోని బతుకుని అర్థము కాదు మొగోని జీవితం అర్థము కాదు నువ్వు ఆడి నిల్ల ఉన్నావు అందుకనే పూర్వముల పెద్దలు లగ్గము వేయంగా 30 ఏళ్ళ మొగోనికి 10 ఏళ్ళ పిల్లల లగ్గము వేసిండ్రట 30 ఏళ్ళ మగవాడు ఎక్కడ 10 ఏళ్ళ ఆడేళ్ళ ఎక్కడ అట్లా ఎందుకని లగ్గము వేసిండ్రు ఆడవిళ్ళ బతుకుండగానే మొగోడు కన్ను ముయ్యనే దేవి మొగడు చచ్చిన ఆడవిళ్ళ వంటయి ముందయి ఎట్టన బతుకుతుంది భూమిలా కానీ పెళ్ళము దచ్చిన మొగోడుకున్న కట్టము ఈ లోక మీద వనకుండవయ్యరా అందుకనే తెలిసిన మొగోడు మొగోడు గుణవంతుడు భార్యలోన దేవతను చూసుకొని దండాలు పెట్టుకుంటాడు తెలువని మూర్ఖుడే ఊకే పెండ్లాన్ని కొట్టుకుంటాడు ఎందుకని జన్మనిచ్చిన తల్లి 20 ఏళ్ళ కొడుకును మాత్రమే ఎత్తది అది చేసుకున్న భార్య భర్త ఎదుగుంటోడ 20-80 ఏళ్ళ దాకా భార్య భర్తలుగా మొగోని కోపమంతా జన్మనిచ్చిన తల్లి మీదనే తర్వాత పెండ్ల మీదని ఇంకొకరు అనే మొగోడికి లేదు అదే మొగడు దచ్చిన 4 ఏళ్ళ బతుకుంటే కొడుకులు కోడళ్ళు కలిసి పోయకపోతే 4 ఏళ్ళు తిరుగుతుంది నా కొడుకు నేను కదలేదా నా కోడల్ని నా కన్న పెడతాను చెప్పుకుంటది నన్ను వచ్చి కోడలు కొడతారు ఆ బాధ కన్నా అత్త కన్న పెడతాది గట్ల పెళ్ళలు దచ్చిన మొగోడు ఉంటే గట్ల చెప్పుకోడు దేవి నా కోడల్ని పిలిచి పెడతాడు ఆయన కొండకెదిరి చూసినట్టు ఎదుగుతారయ్యా తుంటని గుణవంతురాలయ్య కడపల పుట్ట కోడలి నా మామ లేకపోతే మొగడెక్కడి చెరచును మొగడు లేకపోతే ఇంటికి నేను యజమాను రాళ్ళవునా అది ఏది వేసుకున్న పిలిక దాచి ముసలోనికి వెళ్తాది
దానికి సారే ఉండదు అయినంగా వేసుకుంటది పిల్లగంద కెడుతుంది తను ఇంతటి మొగని కెడుతుంది వీళ్ళందరూ వినంగా బంధుకు కుంటి ముతలోడు పులుకు పులుకు మొక్కముదు మీకు తెలుసుకోబోయి దాచుకుంటది యాడి ముసలోడికి పెట్టది దాచుకున్నది పొద్దుగాల వేసినాక ఖరాబైతే తీసుకుపోయి పన్ను దాగకుండా మారవస్తుంది కుడిదిన పోయ్యంగా పెందవు లేని ముసలయ్య వస్తే కొడుకో కంటికి సారెడు నీళ్ళకెడుతాడా అదే బిడ్డ నాకు పెడితే పో బిడ్డ ఇంతమంది లోపల బిడ్డ ఇంకా నిలబడ దగ్గర అప్పుడు సచ్చిన భార్య కత్తని మోనికి భార్య బతికి ఉన్నది రోజులు భార్య విలువ మోనికి అర్థంగా భార్య బయట అర్థంగా అర్థమైతే దేవి నన్ను ఒక్కడిని వేసి తొంగోల పోతుని చెప్తాను కడుపులో పుట్టిన బిడ్డలంతగారిందల్లో ఉంటే బిడ్డలాది కత్తరు బిడ్డలాల మీ అమ్మ చచ్చినాడు మీ నాయన చచ్చిందనుకున్నారా నన్ను ఎట్లా మర్చిలని ఏడుతారు కానీ మీది కడగలు ఒకగొడు కొడుకు పనిపోయి ఇంటికి వచ్చినాక నాయనాను కింద వాయ అడుగుతారు ఆ ముసలయ్య గుడ్ల నీళ్ళు తుడుచుకొని తినకున్నా తిన్నరా కొడుకు అని చెప్తారా ఎందుకంటే ఇవారకు నా కోడది నాకు అన్నం పెట్టలేరు కొడుకంటే కొడుకు పోయి కోడలు దాని మీద కోపానికి అత్తడు ఏమో మళ్ళీ ఎలా పెట్టి అన్నం పెడతారో పెట్టదు ఇట్లా తినకుండా తిన్నానంటే నా కోడలు కడపదే ఉండి పిలికెళ్ళి పెట్టుకుని పెడుతుందని ఏడుతాను లేరా ఆ సొంటి కూడా తింటానని తింటారన్న పాల్పడ్డారు లేరా లేరా కళ్ళ మనవాడ అంటే వస్తానా ఇది ఆ బాబకి ఎందుకంటే ఉండరాదు మరి ఏడగిట్లంటే పక్క ముట్టలు ఏడగొడుతున్నాడు నువ్వు బాగా వచ్చి ఎత్తనా కంటారు కదా ఇట్లా సగం మంది ఉన్నారు వీళ్ళంతా కూడా ఎట్లేదు నానమ్మకు సిప్పలున్న పెట్టంగా కొడుకుని కైళ్ళ పోరడు విట్టాలి చదువుతున్నాడు పోరగండ మాట్లాడుతుంటే మేము పల్లెలు తింటాం సిప్పలు తింటున్నాడు పోరాడుతున్నాడు ముసలం అన్నదాట కొనసాగి ఎవరి నాకు సిప్పగా చేసిన బిడ్డ తండ్రి పోరాడన్నాడు నానమ్మ మా అమ్మ అన్న పెట్టగా సిప్పలు అవట్టి అయ్యో కొడుకు ఎవరు కొట్టడం అవసరం ముసలు అంటుంది నీ ఎవరిని కొట్టకుండా చూస్తుంది ముసల అనుకుంటుంది నేను ఉంటే ఊడప్పపోతే పోడప్ప దాన్ని వచ్చిన కాకుండా అని కుక్క కూరలు చేస్తాడు చూస్తా ఎప్పుడో కూరలు అన్నం పెట్టింది అక్కడ పడింది ఈ ముసలమ్మ చిప్పని ఆవిడ ఇప్పుడు తెచ్చేసి 16 అక్కడ దాని సిప్పల బంధువాడు ఎరువుడు కూరలు అగ్ని కుక్కిన వాళ్ళు కత్తుంది ముసలు కూడా సిప్పల కూరలు చూస్తున్నాడు మా అమ్మవి మా నాన్నమ్మని కొట్టకుందరు దండను కట్టిన గదిలో పడ్డాడు ఇటు అమ్మున్నది ఇటు నాన్నమ్మ ఉన్నది ఈ అమ్మాయి నన్ను నాన్నమ్మ అంటుంది ఆవిడ ముసలావా నువ్వు సిప్పలే కావాలి పెట్టే ఎట్లా అనుకుంటా ముసలందరూ వీకెండ్ సిప్పట్టే ఉందా నాకు ఇంకో సిప్పకునే కాలం చేసి ఇంకో అంటే ఎందుకు అంటావు ముసలి దక్షిణకి సిప్పల మాకు మా నాయనకు నేను మానవయ్యకపోతున్నా అది కొట్ట వస్తుడు ముసలి పోరలు విట్టా 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 నీ బాధ్యతలు కొడుకో నువ్వు ముసలంతానే ఉన్నావు కొడుక హచ్చిన పోరది గుణవంతురాలైనా ఈ లంచ కొడుకు నాకు వచ్చి చిప్ప రాసి పెడతాను ఆ రేపు నా గరే గడ్డులో ఆడుకుంచుకొని దీన్ని అత్తమామల కట్టబెట్టుకున్న కోడళ్ళు ఒకవేళ ఉన్నట్టయితే ఒకనాడు కాకుండా మన కట్టం లాగా తప్పని రేపు చూడు ఆడకట్టుకి 2 కోడళ్ళ మారుతారు పోయి ముసలికి మంచిగా పెట్టాలి రోజు ముసలికి మంచిగా పెడితే ముసలి మనం అంటాడు పెట్టు నీ బాధ్యం పోక నువ్వు ఏమంటే కప్పులు జరుగుతున్న బాధ్యం ఉన్నాయట అందుకని
ముందర ముచ్చట వా